చిట్టి ప్రేమ్ బాబు చెప్పిన పోలికలతో రమ్య ఇంటి దగ్గర బండిలో ఒకడున్నాడు చూడు. అంటే నువ్వు అనుమానించింది కరెక్టే అమ్మా. వాడు వాళ్ళింటి దగ్గర నుంచే ప్రేమ్ బాబుని ఫాలో అవుతున్నాడు. అవునత్తా, ప్రేమ్ బాబుని ఇరికించాలని ప్రీ ప్లాన్తోనే చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. రమ్య కారులో ఫోన్లో మాట్లాడేందుకు కూడా వీడితోనే. వీడు చెప్పిన దాని ప్రకారం రమ్య కారులో దిగిపోయి వీడి బండిలో వెళ్ళింది. ఆ అమ్మాయికి ప్రేమ్ బాబు మీద అంత పగే ఉంటుందమ్మా. లేదత్తా, ఆ అమ్మాయిని ఏదో మభ్యపెట్టి పావుగా వాడుకునుంటారు. వాళ్ళు చెప్పిన మాటకి పడిపోతుందని మైనర్ అయిన రమ్యని తెలివిగా ఎంచుకునుంటారు. ఓకే, వాడిప్పుడు బైక్లో రమ్యని ఎక్కడికి తీసుకెళ్ళినట్టు, ఆ అమ్మాయి ఎక్కడున్నట్టు, ప్రేమ్కంత శత్రువు ఎవడై ఉంటాడు చామ్? అదే తెలియట్లేదు చిట్టి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎటు వెళ్తున్నట్టు. ప్రేమ్ బాబు చెప్పిన బ్లాక్ హెల్మెట్, బ్లాక్ బైక్, రాముల వారి బొమ్మ కూడా ఉంది. అక్కడే ఉందా చామ్? చిటి, ఇప్పుడు నాకు మొత్తం అర్థమవుతుంది. ఇక్కడి నుంచి రమ్యని వేరే వెహికల్లో తీసుకువెళ్ళి పక్కడ్బందీగా ప్లాన్ చేశారు. ఏ వెహికల్లో వెళ్లారో కనిపెడితే దొరుకుతారు కదమ్మా. కంటే టైం ఉందత్తా. చూద్దామన్నా సీసీ కెమెరాలు కూడా లేవు. ఈ లోపు అంతా చేయలేము. మళ్ళీ మొదటికే వచ్చిందా? ప్రేమ్ బాబుని బయటికి తీయలేమా? ఇంకా ఛాన్స్ చావలేదత్తా. చిట్టి, ఈ బండి నంబర్ చెప్తాను, ఎవరి పేరు మీద ఉందో చెప్పు. ఓకే చామ్. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో. కాసేపట్లో ప్రేమ్ని కోర్టుకి తీసుకెళ్తారు, రిమాండ్కి తరలిస్తారు, రాత్రికి లేపేస్తారు. 49% ఆస్తే ఇక మాకే. నాకిక తిరిగే లేదు. నేను కన్న కలకి ఎదురులేదు. రే ప్రేమ్, నిన్నెవ్వరూ కాపాడలేరు. నీ చాప్టర్ క్లోజ్. చామ్, చెప్పు చిట్టి, ఎవరి పేరు మీద ఉంది? మనం అస్సలు ఊహించనిది చామ్. గుణగాడి పేరు మీద రిజిస్టర్ అయింది. గుణ నా చేసింది, ఇదంతా చేసింది వాడా? ఇక్కడ ఇంకో డౌట్ ఉంది. విషయం ఏంటంటే గుణగాడు నిన్న రోజా మేడంకి ఫోన్ చేశాడు. ఈరోజు మార్నింగ్ కూడా చేశాడు. రోజా మేడం కూడా వాడికి ఫోన్ చేస్తూనే ఉంది. ఓ, ఇది ఇంట్లో నుంచే మొదలైందా? అత్తా, ఎవరా శత్రువు అనుకున్నాం కదా, ఇంటి శత్రువే అత్తా. ప్రేమ్ బాబు ఎదిగిపోతే ప్రాబ్లం అని ఆ రోజానే గుణగాడితో ఇదంతా చేయించింది. ఎవరో తెలిసిపోయింది కదా, వాడికి ఫోన్ చేసి నైస్గా మాట్లాడచా. మినిమం 1 నిమిషం వాడితో మాట్లాడేలా చూసుకో. ఆ రాస్కెల్ గాడు ఎక్కడున్నాడో కనిపెట్టేస్తా. రమ్య ఆచూకీ దొరికిపోతుంది. ఓకే చిట్టి. అత్త, ఫోన్ ఇవ్వు. అత్త, నేనెప్పుడు వాడికి ఫోన్ చేయని దాన్ని ఇప్పుడు ఫోన్ చేశానంటే డౌట్ పడతాడేమో.
ఇప్పుడు మనకు టైం కూడా లేదత్తా. ఈ టైంలో చేసిన ప్రయత్నం ఏది కూడా వేస్ట్ అవ్వకూడదు. మరి ఇప్పుడు ఎవరు చేస్తారు చామంతి? నువ్వే అత్త. నీ నంబర్ కూడా వాడికి తెలియదు. నీ ఫోన్ నుంచి చేసి రియల్ ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నాం, ఫ్లాట్ కావాలా సార్ అని మాట్లాడు. అసలు ఆ విషయాలని నాకు తెలియవు కదమ్మా, ఏం మాట్లాడగలను? పోనీ అత్త, నువ్వు మాట్లాడగలిగేవే సింపుల్గా చెప్తాను విను. ఇప్పుడు మాట్లాడతావుగా, ఉమ్, ఫోన్ చేయి, నేను నంబర్ చెప్తాను. ఏంట్రా? అన్నా చికెన్ బిర్యానీ తీసుకురా అన్నా, ముక్క లేకపోతే ముద్ద దిగదు. తెస్తున్నానులే. హా, మాట్లాడత్తా. హలో, బాగున్నావా నాయనా? ఎవరండి? ఏంటి చంద్రమ్మ ఫోన్లో నుంచి చేసిందా? అదేంటి నాయనా, పిన్నినే మర్చిపోయావా? పిన్న? నాకెవరు పిన్ని లేరండి. ఆ పెట్టేయకు నాయనా, కుటుంబం అన్నాక ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. దానికే బంధాల్ని వద్దనుకుంటావా? ఏంటమ్మా నీ గోలా? ఎవరు నువ్వు? ఇంకా 40 సెకండ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి మాట్లాడత్తా. మాట్లాడు మాట్లాడు. అరే, ఏడుస్తున్నావేంటమ్మా? ఇంకేం చెప్పన్నా ఆయన, నీ కన్న తల్లికి స్వయాన చెల్లెల్ని ఎవరు నువ్వని అడుగుతుంటే ఏడుపు వచ్చేస్తుంది. మా అమ్మకి చెల్లెళ్ళు ఎవరూ లేరే. రాంగ్ నెంబర్. అయ్యో, నీ చచ్చిపోతాను చెప్తున్నా. ఏంటి బెదిరిస్తున్నావా? ఆ? మరి నీ సొంత పిన్నిని మర్చిపోతావా ప్రవీణు? ఆ, ప్రవీణ? ఆ ప్రవీణేగా. నా పేరు గుణమ్మ. ఆ, అవునా నాయనా? మా ప్రవీణ్ నంబర్ కాదా? ఏ నంబర్కో చేయబోయి ఏ నంబర్కో కొట్టేసినట్టున్నాను. అయ్యో, రాంగ్ నెంబర్ అయ్యా. నేను కూడా అదే కదమ్మా చెప్తుంది. ఆ, ఏమనుకోకు నాయనా. యాదవ గోల. ఛే! చిట్టి చామ్, ఎక్కడున్నాడో కనిపెట్టేశావా? వాడు కార్లో వెళ్తున్నట్టున్నాడు చామ్. లొకేషన్ మూవ్ అవుతూనే ఉంది. ఐ థింక్ ఇంత చేసినాడు ఆ అమ్మాయిని కార్లో పెట్టుకొని తిప్పడు కదా. ఇంత చేసినా వేస్ట్ అన్న చిట్టి. గుణ ఫోన్ నుండి ఇంకెవరికైనా ఫోన్స్ వెళ్ళాయేమో, ఒకసారి చూసి చెప్పు. అలాగే చామ్, ఓకే, చెక్ చేస్తాను. చామ్, ఒక నెంబర్కి గుణాగాడు చాలాసార్లు ఫోన్ చేశాడు. ఇప్పుడు మీరు గుణతో మాట్లాడకముందు ఆ నెంబర్ నుంచే గుణాకి కాల్ వచ్చింది. హా, అయితే వాడు అమ్మాయికి కాపలాగా ఉండుంటాడు చిట్టి. వాడి లొకేషన్ ఎక్కడుంది? గుణ బయటే ఉన్నాడు కాబట్టి వాడిని అక్కడికి రాకుండా నేను అడ్డుకుంటాను. ఈలోపు మీరు వెళ్ళి పని కానిచ్చేయండి చామ్. ఓకే చిట్టి. లొకేషన్ సెండ్ చేసా చామ్. పదత్తా.